కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో 6వ స్థానంలో సంచారం చేయడము అదృష్టంగా భావించాలి. చాలామంది 6వ స్థానము షష్టమ స్థానము రుణరోగ శత్రుస్థానం కదండి అనుకుంటూ ఉంటారు. అయినను దేవగురు బృహస్పతి యొక్క శుభ దృష్టి చేత వీరికి అదృష్టం ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుందని చెప్పి గమనించాలి. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, ధనవాకు కుటుంబ స్థానంలో శని సంచార స్థితి, తృతీయంలో కుజుడు ఉన్నాడు. ఇలాంటి కాల సమయంలో తల్లిదండ్రులు, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెలు, సోదరభావం అవసరం. మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే ఉంచండి. ఆర్థిక సంబంధాలుగా మార్చారా అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం. పిల్లలు, చదువులు, అభివృద్ధి, విదేశీయానము, వివాహ ప్రయత్నాలలో కుంభరాశి వారు విజయం సాధించబోతున్నారు. 12 ఏళ్ల తర్వాత గురువు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో జలరాశిలో సంచరించడం వలన మీరు గత 5 ఏళ్ళుగా మీరు పడని బాధ లేనేలేదు. వాటన్నిటినీ గురువు యొక్క శుభదృష్టి కారణం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. విశేషంగా దక్షిణాయనము ప్రారంభం అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అష్టమి తిథి అవ్వడం వలన ఇది కాలాష్టమితో సమానం కనుక తెల్లటి బియ్యపిండిలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని నూనెతో దీపాన్ని ఏర్పాటు చేసి నల్లటి ఒత్తులు వెలిగించి కాలభైరవాష్టకాన్ని విని మీ కష్టాలన్నీ, కోర్టు సమస్యలు, రుణ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోవాలని చెప్పి దండం పెట్టుకొని వీటిని దానం చేయగలిగినట్లయితే కుంభరాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.